యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా దినోత్సవ ప్రతిపాదనకు మొత్తం 175 దేశాలు మద్దతిచ్చాయి. గత 10 ఏళ్లలో కోట్లాది మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. యోగాకు సరిహద్దులు లేవు, వయసుతో పని లేదు అని చెప్పేసి మోడీ అన్నారు. ఇక విశాఖలో అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లు గిన్నిస్ రికార్డు నమోదు చేశాయి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్లలో యోగా ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్ రోడ్లో 3 లక్షల మంది ఆసనాలు వేశారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2 లక్షల మంది యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారని, 2 కోట్ల మంది యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి యోగా డే వివరాలు, వేడుకలకు సంబంధించిన వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు లైవ్లో. వరప్రసాద్, ఇప్పుడు మాత్రం విశాఖ పేరు మాత్రం మారుమోగిపోతుంది. ఎందుకంటే విశాఖ పేరు నలుదిశలా వ్యాపించిందని చెప్పొచ్చు. మోడీ ఒక చిన్న మాట అన్నారు విశాఖ గురించి, ప్రకృతి ప్రగతి రెండు అభివృద్ధిదే విశాఖపట్నం. ఈ విశాఖపట్నం పేరు ప్రపంచంలో మారుమోగిపోతుందని ఆయన జోషిని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ రికార్డు మాత్రం సొంతం చేసుకున్నారు. ఎందుకంటే సూరత్లోని ఇదే కార్యక్రమం జరిగింది. ఆ సూరత్కు మించి 3 లక్షల పైచులుక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది సమయానికి రాకపోవడంతో, వాళ్ళందరినీ అలౌ చేయకపోవడంతో బయట 1,00,000 పైనే యోగా నిపుణులు ఉండిపోయారని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, ఉమ్మడి విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు కొంచెం లేట్ అవ్వడం, ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఈ జాప్యం జరిగిందని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకునేసరికి ఓన్లీ ఆర్కే బీచ్లోని కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి వరకు మొత్తం 28 కిలోమీటర్ల పొడవున అందరూ యోగా నిపుణులు ఒక్కసారిగా యోగా చేసేసరికి కన్నులు పండుగగా ఇది కనిపించిందని మాత్రం చెప్పొచ్చు. మోడీ స్పీచ్లో కూడా విశాఖపట్నాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఎందుకంటే ఇటువంటి యోగా కార్యక్రమం చేయడంతో మనం అంటే ఏమిటి, మన సంస్కృతి అంటే ఏమిటి, మన సంప్రదాయం అంటే ఏమిటి అనేది తెలిసే విధంగా చేయడం పట్ల మాత్రం ఆయన హర్షం వ్యక్తం చేయడంతో ఒక్కసారి మాత్రం యోగాంధ్ర ఆరోగ్యాంధ్రగా మారిందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి కార్యక్రమం మాత్రం విశాఖపట్నం వేదిక కావడం మాత్రం విశాఖవాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకన్నా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయోభేదం లేకన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక జాతర, ఒక పండగని తలపించే విధంగా ఉన్నది. మొత్తం 3,60,000 పైచులుక ఈ ఒక్క ఆర్కే బీచ్లో ఉన్నారని అధికారికంగా చెప్తున్నారు. ఇది కాకుండా దీనికి అనుబంధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఉండడం, అదొక 1,00,000 వరకును, ఇతరత్ర చేసుకుంటే 5 లక్షల వరకు ఉండొచ్చని మాత్రం అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఏదేమైనప్పటికీ సాయంత్రానికి పూర్తి సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు నిరాశ చెందొద్దు, వాళ్ళకు కూడా సపరేట్గా మరలా చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు. మొత్తం 326 కంపార్ట్మెంట్లలోని 1000 కంపార్ట్మెంట్లలోని 1000 మంది చొప్పున ఒక 26 కంపార్ట్మెంట్లు ఉండగా మిగతావి 652 పట్టే విధంగా కొన్ని కంపార్ట్మెంట్లు, అలాగే 1,350 మంది పట్టే విధంగా కొన్ని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడంతో పూర్తి స్థాయిలో ఇది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటప్పుడు మాత్రం యోగా ద్వారానే ఈ కార్యక్రమం మనం అంటే ఏంటో రుజువు చేశాము, మన విశాఖ సత్తా ఏంటో చూపెట్టాము, మన ఆంధ్ర సత్తా ఏంటో చూపెట్టామని చెప్పి చెప్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు యోగా వల్ల మన దేశ పేరు మారుమోగపోవడానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ అని చెప్పారు. నరేంద్ర మోడీ మాత్రం మీ ముగ్గురు కలిపి ఈ విధంగా చేయడంతో ఇది సక్సెస్ అయింది. దేశంలోని భారతదేశం పేరేమిటో 177 దేశాల్లోని ఈరోజు విశాఖపట్నం పేరు మారుమోగిపోతున్న కారణం మీరు నిర్వహించింది ఈ కార్యక్రమం. ఈ నిర్వహణకి వచ్చిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా రైట్ వరప్రసాద్, మొత్తానికి విశాఖలో యోగాంధ్ర 2025 ఘనంగా జరిగింది. 2 గిన్నిస్ రికార్డులను కూడా నమోదు చేసింది. ప్రపంచం మొత్తం కూడా యోగా దినోత్సవం జరుపుకుంది. ముఖ్యంగా 175 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఆంధ్రలో మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి అంటే గిన్నిస్ రికార్డు నమోదు చేసేంత విధంగా వేడుకలు జరిగాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.